హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికైతే హ్యాపీ సంక్రాంతి అండి. ఇది సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు డిజైన్ అయితే ఇలా సింపుల్గా అయితే వేసేసిన. మా అమ్మ అయితే పొద్దున్నే లేచి ఊడ్చి సాంపియాలి, లేపైతే ముగ్గు అయితే వేయమన్నది. ఫస్ట్ డే ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ డే అంతా ఉండదు కదా. భోగి రోజు అయితే మార్నింగ్ 5కే లేచి స్టార్ట్ చేసిన, కానీ సంక్రాంతి రోజు అయితే 7 అయింది. ముగ్గు ఇలా డిజైన్ వేసి కొంచెం సింపుల్గా వేసి అయితే కలర్స్ అయితే నింపేసి బ్రష్ అయితే వేసుకొని అమ్మ అయితే చాయ్ అయితే పెట్టింది. చాయ్ తాగిన తర్వాత ఇక్కడ వంటలు అయితే స్టార్ట్ చేసినాము. అమ్మ నేనైతే బగారా అయితే వేసి, అమ్మ అయితే అక్కడ మటన్ కోసం అయితే ప్రిపేర్ చేస్తుంది. బగారా అయితే కంప్లీట్ అయ్యింది. మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నానైతే మటన్ తీసుకొని వచ్చిండు. కొంచెం నాన్నే మటన్ కొడతాడనమాట. కొంచెం లేట్ అయితే అయ్యింది మటన్ తీసుకొచ్చేసరికి. 11:30 అట్లా అయ్యింది. మటన్ వండి చేసేసరికి అయితే 1:30 అట్లా 1:30 ఏమో అయింది టైము. మటన్ అయితే ఉడికింది. తర్వాత బోటి అయితే అంతా క్లీన్ చేసి బోటి ఫ్రై అయితే వేసింది ఇక్కడ. మీ సైడ్ మీరు ఏమేమి కూరలు వండుకున్నారో కామెంట్ అయితే చేయండి. సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే స్నానాలు చేసుకొని రెడీ అయ్యి అయితే వంటలు అయితే కంప్లీట్ అయినాయి కదా. అన్నం అయితే తింటున్నాము. నేను, మా పిల్లలు, మా అన్నలు ఇద్దరు. మా పెద్దన్న అయితే హైదరాబాద్ నుండి వచ్చిండు. మా పెద్దన్న సండే రోజే వచ్చిండు. మేము సాటర్డే అయితే వెళ్ళినాం కదా. మా పెద్దన్న అయితే సండే వచ్చిండు. మా నడపన్న ఊర్లోనే ఉంటాడండి. అందరం కలిసి అయితే ఇక్కడ మటను, బోటి, బగారా అన్నం అయితే వేసుకొని అన్నం అయితే తిన్నాము. మీ సైడ్ ఎలా చేసుకున్నారో ఇక్కడ కామెంట్ అయితే చేయండి. మా చిన్నోడి కోసం మా కోసం అయితే పెద్దన్న వెళ్ళైతే మాజా అయితే తీసుకొచ్చిండు. తినకముందు తీసుకొస్తే అన్నం తినారనేసి తిన్న తర్వాత అయితే మాజా అయితే తాగి కొద్దిసేపు అయితే పడుకొని 4కి అట్లా సకినాలు చేద్దామని అయితే స్టార్ట్ అయితే చేసినాము. సకినాల్లోకి అయితే కొంచెం ఆరబెట్టినాము, ఎందుకంటే ఇది ముందు రోజు పట్టించుకొచ్చింది. ఆరబెట్టి తర్వాత నెక్స్ట్ డే పడుకొని లేచి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాతకి సకినాలు అయితే స్టార్ట్ చేసినాము. ఇక్కడ సకినాలు కొంచెం లేట్గా పెట్టుకున్నాం కదా, కాలేసరికి అయితే చాలా టైం పట్టింది. సకినాలు ఎక్కువ ఎండ ఉంటుంది చూడు, డే టైంలో చేయాలి. నైట్ టైంలో చేస్తే తొందరగా అనేవి కాలవు. కాకపోతే ఇక తిని చేసేసరికి అయితే కొంచెం లేట్ అయింది అనేసి అయితే కొద్దిసేపు పడుకున్నాము. పిల్లలను పడుకోబెట్టి ఇక రోజు అదే మళ్ళీ నెక్స్ట్ డే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనేసి అయితే ఆ రోజే చేసుకుందామని అయితే స్టార్ట్ అయితే చేసిన. 4:30కి అలా స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేసరికి అయితే నైట్ 8:30 అయిందండి. అన్నీ చేసి ఆరాలి కదా, కొంచెం చలికి అనేది ఆరక కాలడం అయితే చాలా లేట్గా కాలినాయి. నైట్ అయితే అప్పలు అన్నీ కంప్లీట్ చేసుకొని అయితే ఇక్కడ నేను, పెద్దన్న అందరం కలిసి అయితే అన్నం అయితే తిన్నాము. ఇదైతే నెక్స్ట్ డే రోజు అండి. ఇలా రథం ముగ్గు అయితే వేసి ఉన్న కలర్స్ అయితే నింపుకొని అన్నం తినైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వెళ్దామని అయితే, మా ఊరికి వెళ్దామని అయితే రెడీ అయితే వెళ్ళినాము. వచ్చేటప్పుడు అయితే ఒకటే బ్యాగ్ కదా, పోయేటప్పుడు అయితే 2-3 బ్యాగులు అయినాయి. మా పెద్దన్న అయితే కార్లో మా ఇంటికి అయితే తీసుకెళ్ళిండు. మా అమ్మ ఇట్లా అక్కడ కార్ ఎక్కిచ్చేసి అయితే ఇంట్లోకి అయితే వెళ్ళింది. నేనైతే మా ఊరికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే మా ఆడిబిడ్డ, మా కోడలు పండగకి అయితే వచ్చిర్రు. మేము వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి. రాగానే కొద్దిసేపు కూర్చొని ముచ్చలు పెట్టి అన్నం అయితే తిన్నాము. తర్వాతకి అత్తమ్మ వాళ్ళైతే అక్కగా అయితే ఇట్లా బొందు లడ్డు చేసుకుందాం అనేసి అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఇక్కడ అత్తమ్మ అక్క అయితే బొందు అయితే కొడుతున్నారు బొందు లడ్డు కోసము. ఇలా రాగానే కొద్దిసేపు అన్నం తిని కొద్దిసేపు టైంపాస్ చేసిన తర్వాతకి ఇక్కడైతే బొందు లడ్డు చేద్దామని అయితే స్టార్ట్ అయితే చేసినాము. ఇక్కడైతే పాకము అత్తమ్మ వాళ్ళు నిన్న పండగ రోజు, అంటే సంక్రాంతి పండుగ రోజు పూరి అయితే చేసుకోలేదంట. ఇక మేము వెళ్ళినాం కదా, అందరు ఉన్నారు అనేసి పూరి చేద్దామని అయితే అత్తమ్మ పూరి పిండి అయితే కలిపి ఆడబెట్టింది. ఈ అక్క అయితే ఇక్కడ బొందు లడ్డు కోసం అయితే పాకం అయితే చేస్తుంది. పాకం పట్టిన తర్వాత బూందీ అయితే అలా కలిపి అది చల్లారినాక ఉండలు చుడదాం అనేది పక్కకైతే పెట్టేసి ఇక్కడ అత్తమ్మ పూరీలు అయితే తాలుస్తుంది. నేనైతే ఇక్కడ కాలుస్తున్నా. అక్క అయితే మిర్చీలు వేసుకుందాం అనేసి అయితే మిరపకాయలు అయితే ఇట్లా గీరి అందులోకి అయితే ధనియాల పొడి, ఉప్పు అయితే పెడుతుంది.
పూరీలు అన్నీ కంప్లీట్ అయినాక మిర్చి అయితే చేసినాము. అక్కడ పిల్లలకైతే ఇచ్చినాము. వాళ్ళు అసలు చెప్తినట్లేనని పూరీలు చేసినాం కదా అవి అయితే ఇచ్చేసి మిర్చీలు అయితే చేసిన తర్వాత బూందీ లడ్డూలు అయితే ఇక్కడైతే చూడుతున్నాము అందరం కలిసి. మీరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మేము ఏమేమి చేసుకున్నామో వీడియోలు అయితే చూపిస్తాము. నైట్ అయితే మేము అందరం కలిసి అయితే పూరీలు చేసినాం కదా, అన్నము కర్రీ మటన్ ఉంది చికెన్ ఉంది కానీ తినాలనిపించట్లేదని పప్పు టమాటా అయితే వేసుకున్నాము. పూరీలోకి బాగుంటుంది కదా. ఇక్కడ మిర్చీలు పూరి పప్పు టమాటా వేసుకొని అయితే నేను అక్క అత్తమ్మ పిల్లలు అందరం కలిసి అయితే తిన్నాము. మా బావ అయితే రాలేదు పండగకు, మా ఇంటికి రాలేదు. అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పండగ కోసం రాలేదు. మా బావ అయితే హైదరాబాద్లో ఉన్నాడు. అందుకే తొందరగా వెళ్దాం అనేసి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజు ఉందామని పండగ సంక్రాంతి తెల్లారే అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా ఊరికైతే వచ్చేసిన. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.